అనుభవించు రాజా అనుభవించు రాజా పుట్టింది పెరిగింది పుట్టింది పెరిగింది ఎందుకు అందుకే అనుభవించు రాజా అనుభవించు రాజా. కొబ్బరి చెట్ల క్రింద కబుర్లు, మర్రి చెట్టు క్రింద ముచ్చట్లు, స్విమ్మింగ్ పూల్ ముందు వీణానాదాలు, సభా మర్యాదల సందడులు, భోగిమంటల వెచ్చదనాలు, లే ఎండలో లేత కబుర్లు, షడ్రసోపేత విందులు, వినోదాల చిందులు, ప్రకృతి ఒడిలో పరవశాలు, ఏకాంతంలో మనసు తెరపై వరుస చలనచిత్రాలు. అనుభవం క్షణికం, అనుభూతి శాశ్వతం. ఏరి ఏమైపోయారు వీళ్ళంతా? ఓహో, ఇక్కడున్నారా? ఇది స్వర్ణోత్సవమే కాదు, ఆహారోత్సవం కూడా. స్నేహ నిలయంలో విందు కూడా ఓ వేడుకే. విహార భోజనంబు, విహార భోజనంబు ఎంతెంత వంటకంబు, నామాల వారి విందు హహ మీకే ముందు. రాత్రులుంటే బాగుండేది. ఎందుకంటే ఒక రాత్రి అయిపోయిన తర్వాత సాయంత్రం వెళ్ళడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. పొద్దు నుంచి మనసంతా సంతోషంతో నిండిపోయి ఉంటుంది. ఆ సంతోషం సాయంత్రం అయ్యేటప్పటికి సూర్యాస్తమయంలాగా పడమటి దిక్కున కొంచెం విచారంగా మారుతుంది. ఎందుకంటే స్నేహానికి కానీ ప్రేమకు కానీ వియోగం ఒక విషాదం. మనలో స్నేహితుల పట్ల అనంతమైన ప్రేమ ఉన్నవారు మాత్రమే ఇక్కడ దాకా కలిసొచ్చారు. ఇంత సమావేశం, ఇంత ప్రశాంతమైన వాతావరణంలో, ఇన్ని సౌకర్యాలతోటి, ఇంతమంది కేరింతలతోటి తుళ్ళింతలతోటిను మళ్ళీ మనకి ముందు ఎప్పుడు సాధ్యం అవుతుందని మనకు తెలియదు.
ఒకవేళ సాధ్యమైనా కానీ ఇంత అందంగా ఉండదు. ట్రిప్ ప్రత్యేకత ఏంటంటే దూరాల నుంచి వచ్చిన మిత్రులు వాళ్ళు ఏ కారణం చేస్తే అవుతుంది, కారణం అనవసరం. పురుషోత్తం పుష్ చేశాడా, నాగేష్ బాబు లాగాడా, కవి తోసాడా అని కాదు, వచ్చారు. చాలా ఆనందం. అది కూడా ఫ్యామిలీస్ తోటి వచ్చారు. అంటే నేను బీఎస్సీ చదవలేదు అంటే శుభ అంది, అదేంటి అలా అంటావు, మనం ఇంటర్ బైపీసీ చేసాం కదా, వాళ్ళే బీఎస్సీలోకి వచ్చారు. మళ్ళీ ఎప్పుడు వద్దామా అని చెప్పి ఆలోచించడానికి అందరూ కలిపి కృషి చేస్తే బాగుంటుంది. తర్వాత అందరూ చెప్పినట్టుగా కోర్ టీం చాలా బాగా చేశారు పురుషోత్తం డైరెక్షన్లో. అది కాదు అని చెప్పినప్పటికీ కూడా ఉన్నది సత్యం. చిన్నప్పుడు కనసనపడుతుండే అనుభూతి అపారం. అటువంటి అనుభూతిని కలిగజేసిన పురుషోత్తం గారికి, శ్రీమతి అనంతలక్ష్మి గారికి, మిగతా కోర్ కమిటీ మెంబర్స్కి, తర్వాత ఇవాళ పార్టిసిపేట్ చేసి అదే ఆనందాన్ని కలిగించిన ఇంతమంది మిత్రులకి నా కృతజ్ఞతలు. అరుణ్ కుమార్ గారు చెప్పినట్టు ఉదయం నుంచి నాకు బాధగా సాయంకాలం అయిపోతుందో సంబంధం లేకపోయినా నన్ను అదే విధంగా కలుపుకుని నన్ను ఎంతో ఆదరించినందుకు ముఖ్యంగా ముందు ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. Let them talk. Be silent, keep silent. After that you proceed. That is మన నిన్నటి నుంచి ఇక్కడే ఉండి చాలా చక్కగా ఒక ఫ్యామిలీగా అందరూ కూడా కలిసిపోయి ఎన్నో రకాలైన ఆనందంగా చాలా గడిచిపోయింది. ముఖ్యంగా ఫ్రెండ్స్ మీరందరూ ఓకే 50 years బ్యాక్ మీరందరూ కలిసి చదువుకున్నారు, కానీ మీ స్పౌసెస్తో పాటు మీరు వచ్చారు, మీ బెటర్ హాఫ్తో పాటు చాలామంది వచ్చారు, కొంతమంది రాలేకపోయారు. ఇంతమంది అందరం కూడా చాలా దగ్గర అయిన భావం వచ్చింది. అందరూ ఏంటో చాలా ఎన్నో సంవత్సరాల నుంచి అంటే మధ్యలో కలిసిపోయినా కూడా మనం లాస్ట్ కూడా మీ అందరితో కలిసి నేను ప్రయాణం చేశాను. స్నేహం అనేటువంటి తత్వం ఉన్నప్పటి మీ అందరిది కూడా ఇంకా స్నేహానికి పుష్టితనం నాకు ఏర్పడింది. అందరికీ కూడా పురుషోత్తం గారికి, మీ అందరికీ, నాగేష్ బాబుకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలామంది ఎక్కువ అయ్యాము, తర్వాత ఆత్మీయత అనుబంధం చాలా పెరిగాయి. దీనికి మన మెంబర్స్ అయితేనేమి, కోర్ కమిటీ సభ్యులు అయితేనేమి, దానికంటే ముందు అందరికంటే ఇక్కడ హోస్ట్గా ఉన్న అనంతలక్ష్మి, పురుషోత్తం గారు కూడా చాలా ఆత్మీయతను పంచారు, మర్చిపోలేని విధంగా. చాలా బాగుంది. దీని నుంచి లెర్నింగ్స్ ఏంటి నేను చూస్తున్నానంటే, మనం చదివి 40-50 ఏళ్ళు అయిన తర్వాత ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. వీడు ఏ పని చేయాలన్నా నేను ఉండాలి. నా పేరు చలపతి అని ఇక్కడ గౌరవంగా పిలుస్తున్నారు, కానీ మామూలుగా అసలు చంటిగాడు అంటారు. చంటి నా పేరు అంటారు. వీడు అలా ఎవరైతే అంటే మనం ఈ పని చేయాలరా, ఒక మిత్రుడు ఒక ఆయన ఉన్నాడు. మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం ప్రాబ్లం వస్తుందో అని మేము మాట్లాడుతున్నాం. ఇక్కడికి ప్రత్యేకించి నేను విడిగా పురుషోత్తం గారి గురించి కానీ, లేకపోతే మేడం అనంతలక్ష్మి గారి గురించి కానీ, నా మనసులో ఉన్న ఆలోచనలు, అభిప్రాయాలన్నీ అంతా నా ఫ్రెండ్స్ అది కూడా ఇక్కడికి వచ్చి అందరూ ఎంజాయ్ చేసి చాలా హ్యాపీగా ఉన్నారని మేము మనస్ఫూర్తిగా అనుకుంటున్నాం. ఏమన్నా ఇబ్బందులు ఉన్నా మీరు ఎడ్జిస్ట్ అయ్యి కంటిన్యూ అయ్యింటారని మా సో ప్రయాణం ఈ టైంలో, ఈ ఏజ్లో నిజంగా జర్నీ కూడా చాలా కష్టం అండి. కానీ మీరు అందరూ హ్యాపీగా ఫ్యామిలీస్తో వచ్చి ఇలా మాతో గడపడం మాకు చాలా 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 ఆనందంగా ఉంది. చిన్నవి ఉన్నా నిజంగా ఆయన చెప్పినట్టు ఏం పట్టించుకోకుండా బాగుంది, చాలా బాగుంది అంటాం, ఇంకా ఆనందంగా ఉంది.
మరి నేను ఎప్పుడు ఎప్పుడు కన్నా కానీ అది చాలా బాగా ఆడుతాను నా లెక్కలో స్నేహం అంటే కలిసి నడవడమే కదా. అందరి కళ్ళలో ఆనందం, ఆ ఆనందం అంచుల్లో కొంత విచారం. ఆగమనమున్నప్పుడు నిర్గమనం తప్పదు. అదే కదా జీవితం. Purushottam, taking care till the last step. Happy journey. Very good, excellent. That is Purushottam and hospitality of Anantamma and Purushottam. Coordinated by Nagesh Babu. Woke up this morning with a smile on my face. Feel the sun's embrace, I'm in an amazing place. Hearts are pounding, joy is all around. Together we'll rise from the ground. Shining light, shining bright, guiding us through the darkest night. With every step we'll reach new heights. In this radiant flight. Hi friends, started back to Kakinada. Thank you all for coming all the way, cooperating and making the celebration a grand success. Voices united.